మనం మామిడికాయ పచ్చడి చేసుకుంటున్నాం. ముందుగా మంచిగా ఫ్రెష్గా వాష్ చేసుకొని దానిపైన కట్ చేసుకొని ఇప్పుడు కొట్టుకుంటున్నాం. మామిడికాయని మంచిగా చిన్నగా 4 పీసెస్ కట్ చేసుకున్నాం. కట్ చేసుకుంటున్నాం. మంచిగా తుడుచుకోవాలి. కట్ చేసి తుడుచుకుంటూ దాంట్లో నల్ల మన జీడి ఉంటుంది కదా, ఆ జీడి క్లీన్ చేసేసుకున్నాం. మా మమ్మీ క్లీన్ చేస్తుంది, మా డాడీ కొడుతున్నారు. కొట్టేసిన తర్వాత మెల్లగా పక్కకు తీసుకొని ఇవి ఎన్ని కిలోలు అవుతాయో జోకుదాం. ఇప్పుడు జోకుతున్నాం. ఎన్ని కిలోలు అయినాయి అంటే 2.5 కిలోలు అయినాయి. 2.5 అంటే కిలోకి 1/2 కిలో సాల్ట్ మనం యాడ్ చేసుకోవాలి. ఇంకా ఆవ పొడి కూడా 1/2 కిలో యాడ్ చేసుకుంటున్నాం. నేను యాడ్ చేసేసిన దాంట్లో పచ్చడి మనం ఇప్పుడు దీంట్లో మనం ఆవాలు, జీలకర్ర పౌడర్ అన్నీ కలిపి మిక్సీ పట్టి కలిపిన కొంచెం పక్కకు రెస్ట్ ఇచ్చిన తర్వాత జాడీలో పెట్టుకోవాలి. జాడీలో పెడుతున్నాం. ఇప్పుడు ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని కొంచెం నూనె వేసుకొని ఆ నూనెలో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం కారం వేసుకొని మంచిగా కలుపుకుంటే ఎప్పటికీ ఫ్రెష్గా అప్పటికప్పుడు పికిల్ పోపు పెట్టుకోవడానికి బాగుంటుంది. అంతే, ఎంతో రుచికరమైన మనం మంచిగా ఇట్లా జార్లోకి యాడ్ చేసుకుంటే పచ్చడి ఫ్రెష్గాను మనం ఎప్పుడు తీసినా కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. అందుకని చిన్న జార్లో మనమైతే యాడ్ చేయడం జరిగింది. అంతా యాడ్ చేసేసా. 2.5 కిలోలు అయింది. తర్వాత మొత్తం యాడ్ చేసేసాం కదా, సరే మంచిగా మిక్స్ అయిపోయింది. మంచిగా ఫ్రెష్గా క్లాత్ బట్టి తుడుచుకొని ఒక క్లాత్ దీనిపైన వేసి చూడండి చూపించిన విధంగా క్లాత్ని వేసి మంచిగా కట్టుకొని ఒక ముద్ద పెట్టేసుకోవాలి. రెడీ.